లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా చదవండి. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ చాలరా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 3 వచనాలు. 1, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, మహిమతో నిండిన స్త్రీ నీకు శుభము. 2, దేవుడు నీతో ఉన్నాడు. 3, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానువు, ధన్యురాలవు. ఈ 3 విషయాలు. మొట్టమొదటి విషయము, రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనం చదవండి. రోమిలకు రాసిన లేఖ పిలుచుటే కాదు వారు నీతిమంతులుగా చేసెను, నీతిమంతులుగా చేయడమే కాదు మహిమలో పాలు పంచుకున్నట్లు చేసెను. ఇక నా ప్రశ్న, దేవుని మహిమను ఎవరు చూడగలరు? ఆయన ముఖ కాంతిని, ఆయన దర్శనమును ఎవరు చూడగలరు? శరీరం అంత బాగుండి నేను అందంగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, నేను దేవుని మహిమను చూడగలనా? నేను కుంటివాడిని, నాకు అందం లేదు, ఏమీ లేదు, నేను దేవుని మహిమను చూడగలనా? చదువుదాం. సామువేలుకు రాసిన లేఖ 14వ అధ్యాయము 24వ వచనము. సామువేలుకు రాసిన 2వ లేఖ 14వ అధ్యాయము 24వ వచనము. కానీ రాజు అబ్షలోమును తన ఇంటికి వెళ్ళమనెను, వాడు నా మొహము చూడకూడదని అనెను. చాలు. 25వ వచనం. ఇశ్రాయేలీయులతో అబ్షలోము వలె మెచ్చుకోదగ్గ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువురా. అరికాల నుండి నడినెత్తి వరకు అతనిని వేలెత్తి చూపుటకు వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్షలోము అనే వ్యక్తి అరికాల నుండి తల వరకు, నడినెత్తి వరకు అతని కంటే అందగాడు ఇజ్రాయేలు దేశములోనే లేడు. చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని మహిమను ఎవరు చూడగలరు, ఎవరు పొందగలరు? అరికాల నుండి తలనెత్తి వరకు ఏమన్నాడు? అతని కంటే అందగాడు వేరేవాడు లేడు. ఇజ్రాయెల్ దేశం మొత్తంలో వేలెత్తి చూపువాడు కూడా ఎవడూ లేడు. అంటే ఆయన శారీరకముగా భౌతికంగా చాలా అందగాడు. ఆయనకు మించి అందగాడు వేరేవాడు లేడు. కానీ బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే, దావీదు చెప్తున్నాడు, వాడు నా సన్నిధికి రావడానికి వీలు లేదు, నా మహిమను చూస్తానికి వీలు లేదు, నాతో ఉండటానికి వీలు లేదు. అంత అందంగా ఉన్నా కూడా దేవుని సన్నిధికి రావడానికి యోగ్యుడు కాలేకపోయాడు. అర్హత లేదు. దావీదు అన్నాడు, నువ్వు నా ఇంటికి రావడానికి వెళ్ళలేదు, నా సన్నిధికి రావడానికి వెళ్ళలేదు, నా ముఖ కాంతిని చూస్తానికి వెళ్ళలేదు, నాతో ఉండి భోజనం చేసే హక్కు లేదు. దేవుని బిడ్డలారా, శారీరకంగా అందంగా ఉన్నంత మాత్రాన దేవుని మొహమును చూడలేరు. మీరందరూ ప్రతి ఆదివారం గుడికి రావచ్చు, ప్రతి ఆదివారం ప్రతిరోజు జపమాలు చెప్పుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు. కానీ నీ ఆధ్యాత్మిక జీవితము అందంగా లేకపోతే దేవుని మహిమను చూడలేవు. కొత్త బట్టలు వేసుకోండి, బైబిల్ ప్రతిరోజు చదువుకోండి, ప్రతి ఆదివారం గుడికి రాని. కానీ నీ ఆధ్యాత్మిక జీవితము అందంగా లేకపోతే దేవుని సన్నిధికి రాలేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ
సామువేలుకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదవండి. రాజు సౌలు కుటుంబము ఆ వారెవరును ఆ బ్రతికి ఉండలేదా? ఆ 50 పేరే ఆ నేను వారిపై కృప చూపెదను అని అడిగాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దావీదు పిలిచి అడుగుచూ ఉన్నాడు, ఇదిగో జోనాతాను కుటుంబంలో, సౌలు కుటుంబంలో నేను మేలు చెయ్యదగ్గవాడు ఎవడైనా ఉన్నాడా అన్నప్పుడు ఒక పేరు చెప్తున్నారు. ఏం పేరు? మెఫీబోషెత్. చదవండి 6వ వచనం. సౌలు ఆ మనవడు ఆ యోర్దాను కుమారుడు మెఫీబోషెతు దావీదు సమక్షమునకు రాగానే సాగిలపడి. చాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మెఫీబోషెత్ అనే వ్యక్తి కుంటివాడు. దేవుని బిడ్డలారా, కుంటివాడు. 5 సంవత్సరాల వయస్సులో అతని యుద్ధం నుండి కాపాడడానికి ఒక స్త్రీ తీసుకుని వెళ్తూ ఉండగా ఆమె వడిలో నుంచి కింద జారిపడి తన కాలును కోల్పోతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అతను ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో నా తాత అయిన సౌలు చనిపోయాడు, నా తండ్రి అయిన యోనాతాను చనిపోయాడు, నా ఆస్తిని నేను కోల్పోయాను, నేను అన్ని కోల్పోయాను, నా జీవితంలో ఆనందము, సంతోషము, గౌరవము, ఆస్తి, అంతస్తు అన్ని కోల్పోయాను, నా జీవితంలో ఏమీ లేదు, ఇక మిగలలేదు, ఇక నా కాలు అంటావా, నా కాలు కూడా పోయింది, ఈ జీవితము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలాంటి సమయంలో దేవుడు అతని దగ్గరకు వచ్చి అతని తలుపు తట్టుచూ ఉన్నాడు. మెఫీబోషెతు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు శారీరకంగా అందంగా లేకపోవచ్చు, శారీరకంగా పరిపూర్ణంగా లేకపోవచ్చు, కానీ నువ్వు ఆధ్యాత్మికముగా పరిపూర్ణంగా ఉన్నావు. ఇదిగో నా సన్నిధికి రా. చదువు తల్లి. దావీదు అతనిని మెఫీబోషెతు అని పిలిచెను. మెఫీబోషెతు అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. చిత్తము ప్రభు అనెను. దావీదు భయపడకము, నీ తండ్రి నీపై దయ చూపెదను. ఆలకించండి. నీపై దయ చూపెదను. నీ పితరుడు సౌలు భూములన్నీ నీకు తిరిగి ఇచ్చేదను. నీవిక మీదట నా సరస్సును కూర్చుండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదేమంటున్నా చూడండి, అంత అయిపోయింది అనుకుంటున్నావా, అంత కోల్పోయాను అనుకుంటున్నావా, నేను ఇక నుంచి నీ జీవితంలో నువ్వు బతికి ఉన్నంత కాలము నీపై నేను దయ చూపెదను. నువ్వు పోయిన దానిని అన్ని కూడా, నీ యొక్క సౌలు రాజు అయిన ఆస్తిని అంతటిని, భూములన్నిటిని నీకు నేను తిరిగి ఇచ్చేదను. 3వది చెప్తున్నా చూడండి, నీవు ఎల్లకాలము నా సన్నిధిలో నువ్వు కూర్చుందవు, నా టేబుల్ మీద భోజనము చేయుచుందవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 2 వ్యక్తులను గమనించండి దేవుని బిడ్డలారా. అబ్షాలోము చూస్తానికి బయట అన్ని పనులు అందంగా చేస్తున్నాడు, అందంగా అందరికీ మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు, అవునా, అందగాడు. ఆయన గురించి పాటలు కూడా పాడారు, కానీ దేవుని సన్నిధిని కోల్పోయాడు. మనం 100 పనులు చేయొచ్చు బయట, కానీ లోపల అందంగా లేదు అనుకో, నువ్వు దేవుని సన్నిధిని పొందలేవు. ఇక్కడ చూడండి, అన్ని కోల్పోయాడు, ఆస్తిని, అంతస్తుని, గౌరవాన్ని, శరీరాన్ని కూడా కోల్పోయాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు తట్టి, భయపడకము, రా నా సన్నిధిలో ఉండు, నా భోజనం మీద నా యొక్క టేబుల్ మీద కూర్చొని భోజనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Physical perfection is not important. Spiritual perfection is important. భౌతిక అందంగా ఉంటే సరిపోదు, ఆధ్యాత్మికంగా అందంగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు చూడండి, నేను ఎన్నుకుంటాను, వారు నీతిమంతులుగా చేస్తాను, అదేవిధంగా ఏమంటున్నాడు, నా మహిమలో వారిని పాలు పంచుకునేలా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈరోజు మరియమ్మను మనం ఏమంటాం? నిష్కలంక మాత, ఎలాంటి లోపము లేని,
ఎలాంటి పాపము లేని స్త్రీ కాబట్టి ఈరోజు ప్రపంచం అంతటా ఆమెను దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చింపజేస్తున్నాడు, ఆమెను మహిమ పరుస్తూనే ఉన్నాడు. చాలా మంది తల్లి గురించి నానా రకాలు అంటూనే ఉన్నారు, కానీ ఎంత మాటలన్నా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెను హెచ్చింప చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా.